నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. చావా సినిమా తర్వాత శంభాజీ లాంటి మహావీరుడి కథ ప్రపంచానికి తెలిసింది. అయితే చావా చనిపోయిన తర్వాత భార్య పిల్లలు ఏమయ్యారు, చావా ఇంత హింసకు గురవుతున్నప్పుడు వాళ్ళ అన్నయ్య ఏం చేస్తున్నారు, ఇటువంటి అనేక అంశాల గురించి వాళ్ళు మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ సురేష్ కొచ్చెట్టెల్ గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. చావా సినిమా ఒక భావోద్వేగాన్ని, ఒక చైతన్యాన్ని కూడా నింపింది. హిందువులంతా మరొకసారి ఐక్యం కావడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. కానీ ఇంత జరుగుతున్నప్పుడు అసలు ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు? మీరు చెప్తే క్లారిటీగా ఉంటుంది మాకు. మనకు అందరికి తెలుసు, శివాజీ మహారాజ్ చనిపోయినప్పుడు కూడా సాంబజీ మహారాజ్ చెప్పలేదు, ఆయనకి తెలియలేదు యాక్చువల్లీ. ఎందుకంటే శివాజీ వాళ్ళ వైఫ్తోని ఒక డిసగ్రిమెంట్ తర్వాత సాంబజీ యాక్చువల్లీ ఔరంగజేబ్ వైపు వెళ్ళిపోయారు. దిలేర్ ఖాన్ చెప్పి ఆయన ఒక కమాండర్ ఉన్నారు, ఆయనతో ఉన్నారు అనమాట. అది వినంగానే శివాజీకి చాలా బాధ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ హిస్టరీ ఈజ్ కరెక్ట్, రాజారాం కొడుకు, శివాజీ కొడుకు రాజారాం పెళ్లికి సంభాజీ మహారాజ్ పిలవలేదు, అంత కోపం ఉండే. కానీ శివాజీ గారు చనిపోయిన తర్వాత ఒక ఐడియా, ఒక డైలమా వచ్చేసింది, ఎవరు నెక్స్ట్ అని చెప్పేసి. శివాజీ వాళ్ళ సతీమణి ఏమో రాజారాంని రాజా చేయాలని చెప్పారు. కానీ మరాఠాలకు ఔరంగజేబ్ పవర్ తెలిసిపోయింది చాలా మటుకు, స్ట్రాంగ్ లీడర్ కావాలని చెప్పి అప్పుడు సంభాజీ మహారాజ్ని తీసుకొచ్చి రాజుగా చేశారు. దాని తర్వాత వీ నో వాట్ హ్యాపెన్ టు హిస్టరీ. ఇన్ఫ్యాక్ట్ మరాఠాస్ అండ్ ముఘల్స్ అని చెప్పచ్చు, ఔరంగజేబ్ లాస్ట్ అనుకోవచ్చు, ముఘల్స్ ఒక కాన్స్టెంట్ ఫ్రిక్షన్ ఉండే వీళ్ళ నడిమిట్లో. చాలామందికి తెలియదు, ఈవెన్ డౌన్ సౌత్ తంజావూరు దాకా మరాఠా ఇన్ఫ్లుయెన్స్ ఉండే. ఈ గొడవ అంతా నడుస్తున్నప్పుడు సంభాజీ తర్వాత ఔరంగజేబ్ చంపేసిన తర్వాత వాళ్ళ వైఫ్ అండ్ కొడుకు, ఇంకో కొడుకు, వాళ్ళిద్దరూ యశూబాయ్ అండ్ ఇంకో కొడుకు ఏమో అక్కడే తీసుకెళ్ళిపోయారు. ఔరంగజేబ్ తీసుకెళ్ళి బందీగా పెట్టుకున్నారు అక్కడ. కానీ ఇంకో కొడుకుని రాజారాంని జింజీ అని చెప్పి తమిళనాడుకి పంపించారు. ఎందుకంటే మరాఠా లైనేజ్ కంటిన్యూ చేయడానికి, అంటే వారసత్వం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఒకటి ఆగిపోతే, ఇద్దరు చనిపోతే కూడా, చంపేస్తే కూడా ఔరంగజేబ్ ఇంకొకరు ఉన్నారు కదా అని చెప్పేసి. సో ఒక హిస్టరీలో మన హిస్టరీ బుక్స్, నేను ఎందుకంటే ఇప్పుడు ఈ హిస్టరీ మనం చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద హిస్టరీ, అది మరాఠా హిస్టరీ. అది దాంట్లో పాలిటిక్స్ చాలా ఉన్నాయి. వాళ్ళ నడిమిట్లోనే కొంచెం గొడవ ఉండే, కొన్ని ఫ్యాక్షన్స్ ఏమో శివాజీ మహారాజ్తో అగ్రీ చేయలేదు, తర్వాత సంభాజీ మహారాజ్తో అగ్రీ చేయలేదు. ఇదంతా జరిగింది. పేష్వాల స్టోరీ ఇంకోటి ఉంటుంది దాంట్లో. కానీ మనం ఓవరాల్ పిక్చర్ ఏం చూడాలంటే మన హిస్టరీ బుక్స్లో ఇదంతా ఎందుకు లేదు. ఈ సినిమా వచ్చేదాకా ఈ సంభాజీ మహారాజ్ ఒక ఇంత దారుణంగా టార్చర్ చేశారు 40 రోజులు ఔరంగజేబ్, దాని తర్వాత చంపారని చెప్పి బుక్స్లో, మన హిస్టరీ బుక్స్లో ఎక్కడ లేదు ఇది. ఎక్కడెక్కడో మహారాష్ట్రలో కొన్ని హిస్టరీ బుక్స్లో ఉండొచ్చు, కానీ మన స్కూల్ టెక్స్ట్ బుక్లో అక్బర్ ద గ్రేట్ అంటారు, బాబర్ గురించి మాట్లాడతారు, హుమయూన్ గురించి మాట్లాడతారు, షాజహాన్ తాజ్మహల్ కట్టారంటారు. కానీ ఔరంగజేబ్ కోసం లాస్ట్లో దౌలతాబాద్ ఫోర్ట్ దగ్గరే ఔరంగజేబ్ మజార్ కూడా ఉంది ఆయనది, ఆయన అక్కడే దఫనా చేసి ఇప్పుడు రాజాసింగ్ గారు అది తీసామని చెప్పి గొడవ చేస్తున్నారు అక్కడి నుంచి. సో డెఫినెట్లీ ఇప్పుడు ఔరంగాబాద్ని కూడా పేరు మార్చి సంభాజీ నగర్ అని చేశారు. అది అక్కడ నడుస్తుండే, అదంతా కంప్లీట్గా దట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన హిస్టరీ బుక్స్లో ఎందుకు లేదనేది చాలా నాకు ఎప్పుడు అదే. ఎందుకంటే లెఫ్టిస్ట్ హిస్టారియన్స్, అది ఇర్ఫాన్ హబీబ్ ఉండొచ్చు, రమీలా థాపర్ ఉండొచ్చు, వీళ్ళందరూ హిస్టరీ బుక్స్ రాసినప్పుడు భారతదేశంలో ఉన్న రాణి రాజులు గెలిచిన బ్యాటిల్స్ కూడా, గెలిచిన అది కూడా వాళ్ళు ఎప్పుడు పెట్టలేదు హిస్టరీలో. రాణి అబ్బక్క ఉండొచ్చు, మనం మ్యాంగ్లూర్ దగ్గర ఉల్లాలని చెప్పి, ఆమె మొత్తం పోర్చుగీస్ బెటాలియన్ కంప్లీట్ ఫినిష్ చేసేసింది. ఈవెన్ సంభాజీ మహారాజ్ కూడా ఒక డచ్తో కొట్లాడారు, అప్పుడు పోర్చుగీస్తో బ్యాటిల్ చేశారు, అందరితో ఉండేవి ఆ టైంలో. సో దిస్ జాయింట్ ఎఫర్ట్ అనమాట. కానీ మనకు తెలిసింది ఒకటో రెండో చెప్పారు అంతే. రాణి ఆఫ్ ఝాన్సీ అని చెప్పారు, ఇంకా ఇద్దరు ముగ్గురు, రుద్రమదేవి గురించి కాదు, అది కూడా నార్దర్న్ బుక్స్లో ఇక్కడ కనిపించదు మీకు. అహోం రాజాస్, అస్సాం పరిపాలించిన వాళ్ళు 800 సంవత్సరాలు, వాళ్ళు ఒక్కరిని కూడా అక్కడ రానియలేదు, బ్రిటిష్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ, ముఘల్స్ కానీ, వాళ్ళ గురించి హిస్టరీ బుక్స్లో ఎక్కడ లేదు. సో ఇదే నాకున్న ఎప్పుడున్న ఒక డౌట్ ఏంటంటే, మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మన అందరూ అంటాం జేఎన్యూ కానివ్వండి, హెచ్సియు, ఎఫ్లు లాంటి ప్లేసెస్లో అందరు లెఫ్టిస్ట్గా తయారయ్యారు, జాదవ్పూర్ యూనివర్సిటీ లాంటి ప్లేస్లో టుకుడే గ్యాంగ్ అంటాం మనం. వీళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేశారు. ఏది మన హిందూస్ వేర్ యూజ్లెస్ గైస్, వాళ్ళు ఏం చేయలేదు. ఈవెన్ సిక్ లీడర్స్ నుంచి కూడా చూస్తే వాళ్ళ హిస్టరీ గురించి కూడా ఎక్కువ మాట్లాడలేదు, ఈ ముఘల్స్ గురించే మాట్లాడుతున్నారు.
అది వాళ్ళు కట్టిన పెద్ద పెద్ద బిల్డింగ్, ఏదో వాళ్ళ పాకెట్ నుంచి తీసుకొచ్చి పెట్టిన డబ్బుల్లాగా మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడ నిజాం గురించి మాట్లాడినప్పుడు నిజాం ఇంత ఇది చేశాడు, నిజాం పాకెట్ నుంచి డబ్బులు ఏం పెట్టలేదు, ప్రజల నుంచి గుంజుకున్న డబ్బులు తీసుకొని ఆయన వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయిపోయారు. దాని తర్వాత ఆయన ఒక్కొక్క ఎగ్జిబిషన్ అక్కడ వెళ్ళి కొనుక్కొచ్చి ఆయన దగ్గర పెట్టేసుకొని పురాణి హవేలీ లాంటి ప్లేస్లో పెద్ద పెద్ద ప్యాలెసెస్ కట్టారు. మీకు ఒక హిస్టరీ చెప్తానండి మీకు, ఎందుకంటే మనం అందరూ అనుకుంటాం నిజాం రిచెస్ట్ మ్యాన్ అని చెప్పారు. మనందరికి తెలుసు జమీందారీ సిస్టమ్ ఉండే, మన పేద ప్రజల నుంచి డబ్బులు గుంజుకొని అది ట్యాక్స్గా తీసుకొని ఆ ట్యాక్స్ నిజాంకి పంపించి ఆయన పెద్ద పెద్ద నేను చెప్పినట్లు డైమండ్లు కొనుక్కోవడమో, జ్యువెలరీ కొనుక్కోవడమో, లేకుంటే ప్యాలెస్లు కట్టడం పెద్ద పెద్ద చేశారని. కానీ మీరు ట్రావెంకూర్ వైపు వెళ్ళండి. ఇప్పుడు మన అందరికి తెలుసు మన దేశంలో రిచెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా నడితే చాలామంది తిరుమల తిరుపతి అంటారు. యాక్చువల్లీ కరెక్ట్ కాదు అది. రిచెస్ట్ టెంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్స్ పద్మనాభ స్వామి. అక్కడ ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఒక సెల్లారే ఓపెన్ చేశారు. నేను అక్కడ ఉన్న సెల్లార్ ముందెళ్ళి నిలబడ్డాను. నేను అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ట్రివాండ్రంలో 3 సంవత్సరాల ముందు. అసలు సెల్లార్లో ఏముందని ఎవరికి తెలియదు, చాలా ఉందని అందరికీ తెలుసు. ఒక్క సెల్లార్ ఓపెన్ చేస్తేనే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కోట్ల డైమండ్స్, జ్యువెలరీ అన్నీ బయటకు వచ్చింది. కానీ అన్నీ తీసుకొని రిటర్న్ పెట్టేశారు. అట్లా ఇంకా 5-6 ఉన్నాయి, ఇంకా తెరవరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎందుకు తీసుకోలేరు? వాళ్ళు కూడా ఇదే నిజాం చేసినట్ల తీసుకొని పెద్ద పెద్ద ప్యాలెసెస్లు కట్టొచ్చు కదా. ట్రావెంకూర్ మహారాణి చూస్తే మీరు ఒక నార్మల్ క్రౌడ్లో చూస్తే ఆమె ఎవరో అనుకుంటారు మీరు. చాలా సింపుల్ కాటన్ సారీ ఇలాంటి వేసుకొని, ఆమె టిపికల్ కేరళ సారీ వేసుకొని, అసలు ఏ జ్యువెలరీ లేదు, ఏం లేదు, ఒక సింపుల్ చైన్ వేసుకుని ఉంటున్నారు. సో ఆ ఫ్యామిలీ పద్మనాభ దాస వాళ్ళందరూ. సో వాళ్ళు పరిపాలించినప్పుడు అది ఎక్కడ కూడా బ్యాటిల్ ఆఫ్ కొలాచల్ అని చెప్పి చాలా పెద్ద ఒక బ్యాటిల్ ఉండే కన్యాకుమారి దగ్గర. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నేవీని ఓడించారు మార్తాండ వర్మ, రూలర్ ఆఫ్ ట్రావెంకూర్. ఆ డచ్ను ఓడించిన తర్వాతనే డచ్ ఆర్మీ కంప్లీట్గా వైపౌట్ అయిపోయింది ఏషియా నుంచి. వాళ్ళు సిలోన్లో, బర్మాలో, మిగతా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న దేశాలు అన్నీ వాళ్ళు పరిపాలించారు అప్ టు కంబోడియా. కానీ ఈ బ్యాటిల్ తర్వాత మొత్తం డచ్ నేవీ, మార్తాండ వర్మ నేవీ ఇద్దరు కలిసి కంప్లీట్ బ్యాటిల్ జరిగిన తర్వాత వాళ్ళు వైపౌట్ అయిపోయారు డచ్. దాని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చారు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చారు దాని తర్వాత. సో హిస్టరీలో కూడా మీరు మిలిటరీ బుక్స్లో చూస్తే ద బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ అంటారు అది. కానీ మన బుక్స్లో ఎక్కడ లేవు. సో మన రిటర్న్ వద్దాం సంభాజీ మహారాజ్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే ఈ సినిమా వచ్చిన తర్వాతనే ఒక అవేకనింగ్ లాగా చాలామందికి వచ్చింది. నేను అదే చెప్తాను, ఇప్పుడున్న పిల్లలకి సినిమా చూపించాలన్నా వద్దంటే చిన్నపిల్లలు చూపించకూడదు. ఎందుకంటే వైలెన్స్ టువర్డ్స్ ఎండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ 20-30 మినిట్స్ చూడలేమని చెప్తున్నారు. సో అదొకటి ఉంది. కానీ హిస్టరీ నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ అండ్. అంటే మీ హిస్టరీని మర్చిపోతే మళ్ళీ రిపీట్ అవుతుంది. అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. సో మన దగ్గర ఉన్న చాలా మటుకు రాణా ప్రతాప్ ఉండొచ్చు, అటువైపు రాజస్థాన్ వైపు శివాజీ మహారాజ్ ఇక్కడ ఉండొచ్చు, అహోం రాజా అక్కడ ఉండొచ్చు, రాణి అబ్బక్క, రుద్రమదేవి, ఇక్కడ కాకతీయాస్, వీళ్ళందరూ పోరాటం చేశారు కదా. ఈవెన్ తమిళనాడులో కూడా చాలా మటుకు కొట్టబొమ్మన్ వీరమణి కొట్టబొమ్మ అన్నీ చాలా పెద్ద నేవల్ ఫోర్స్ ఉండే వాళ్ళకందరికీ. శివాజీ బిల్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ నేవీస్ ఇన్ ద వరల్డ్. సో సరే, ఆ హిస్టరీ బుక్స్తో చూపించకపోతే ఇప్పుడు చూపించాలి కదా అట్లీస్ట్. ఎందుకంటే ఇర్ఫాన్ హబీబ్ కానీ, రొమిలా థాపర్ కానీ వీరు రాసిన హిస్టరీ బుక్స్లో మనకు కానీ సిబిఎస్ఈకి ఇప్పుడు ఉన్నప్పుడు మోదీ గవర్నమెంట్ లాస్ట్ 11 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఎందుకు కరెక్ట్ చేయట్లేదు? ఇదే నాదొక పెద్ద కంప్లైంట్. చేశారు, అక్కడిక్కడ చేశారు, కానీ ఫేమస్లీ ప్రకాష్ జావడేకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒకసారి, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్. ఒక ఫుల్ స్టాప్ కామా కూడా మా హిస్టరీ బుక్ నుంచి మార్చలేదని చెప్పేసి. అది ఇట్ ఇస్ అన్ ఇన్సల్ట్ యాక్చువల్లీ. మన యొక్క హిస్టరీ షుడ్ బి కరెక్టెడ్, ఓకే, అండ్ హిస్టరీ షుడ్ బి రీరిటర్న్. సరే, ఇక్కడ వాళ్ళు ఏడుస్తారు, చాలామంది కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తారు, మీరు హిందుత్వం తీసుకొచ్చారు, అది తీసుకొచ్చారు, కానీ జరిగిందే కదా చూపించింది. అదే హిందుత్వం అనలేము సార్, చరిత్ర. అదేంటే వాళ్ళ పైపు నుంచి చెప్తున్న అలిగేషన్ అది, హిందుత్వం అని చెప్తారు. హిస్టరీ అని వాళ్ళు చెప్పారు. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్, ఏదో ఫిక్షన్ కాదు కదా అది. సో ఇక్కడ కూడా చూసాం మనం, చాలా మటుకు కాంగ్రెస్ లీడర్స్ ట్వీట్ చేశారు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు చెప్పారు ఇదంతా అబద్ధం, ఇదేం జరగలేదని చెప్పేసి. కానీ వాళ్ళు ఓపెన్లీ చెప్పారు, ఎందుకంటే మహారాష్ట్రకి వెళ్తే వాళ్ళని కొడతారు అక్కడ పట్టుకొని. ఇప్పుడే సినిమా వచ్చిన తర్వాత కొంచెం కాంట్రవర్సీ వచ్చింది, సంభాజీని ఎవరు బిట్రే చేశారు, ఎవరు ఆయన లొకేషన్ చెప్పింది, ఆ ఫ్యామిలీ గురించి కొంచెం మాట్లాడుతున్నారు. సో ఆ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం గొప్పపడి 100 crores డిఫమేషన్ సూట్ వేశారు, మళ్ళీ దాన్ని కాంప్రమైజ్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. కానీ హిస్టరీని ఎప్పుడు మనం మర్చిపోకూడదు, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మన పిల్లలకి ఆ సినిమా వైలెన్స్ మొత్తం చూపించకపోతే కూడా అట్లీస్ట్ ఎవరు
మనకందరికి శివాజీ గారు శివాజీ మహారాజ్ ఈవెన్ తిరుమల దాకా వెళ్ళారు శివాజీ. అవును. అక్కడ వెళ్తే మీకు ఇన్స్ట్రక్షన్ కనిపిస్తుంది తిరుమలలో శివాజీ మహారాజ్ అక్కడ దాకా వచ్చారు. ఆ రోజులు ట్రైన్ లేవు, ఏం లేవు, ఎట్లా వచ్చారు అక్కడ దాకా? గుర్రం మీద రావాలి కదా, ఇంకే ఆప్షన్ లేదు అక్కడ దాకా రావాలంటే ఆ టైంలో. అది కూడా తిరుమల దాకా కొండపై దాకా ఎక్కి అక్కడ వచ్చి ఆయన డొనేట్ చేశారు అక్కడ. సో ఇక్కడ శ్రీశైలం కూడా మనం చూసాం, శ్రీశైలం కూడా వచ్చారు. సో హిస్టరీలో ఎందుకు హైదరాబాద్ పక్క నుంచి వెళ్ళారు శివాజీ మహారాజ్. అప్పుడు ఆసఫ్ జాహీస్ వర్ రూలింగ్ ఆ టైంలో. అప్పుడు వాళ్ళు వెళ్ళి రిసీవ్ చేశారు అతన్ని. సో ఆ రెస్పెక్ట్ ఎందుకంటే మనం అందరం మర్చిపోతాం. ఈ ఈజిప్ట్ తీసుకోండి, లేకుంటే మీరు ఇరాన్ తీసుకోండి, ఇట్లాంటి కంట్రీ. ఇరాన్ వాజ్ నెవర్ ఇస్లామిక్ కంట్రీ, ఈజిప్ట్ వాజ్ నెవర్ ఇస్లామిక్ కంట్రీ. కానీ వితిన్ 200, 300, 400 సంవత్సరాలు ఇస్లామిక్ ఆక్యుపేషన్లో మొత్తం రిలీజియన్ మార్చేసి వాళ్ళ ఒఫీషియల్ రిలీజియన్ ఇస్లాం అయిపోయింది. అవి హిందూ దేశాలనే చారిత్రక ఆధారాలు కూడా దొరుకుతున్నాయని అయినా ఒప్పుకోవట్లేదు సార్. మన దేశం మనం కాపాడుకున్నాం, అది మనం మర్చిపోకూడదు. కాశీ అనేది ఇప్పుడు ఎక్కడైనా లోకంలో చూడండి, ఒక సివిలైజేషన్ సెటిల్ అయినప్పుడు ఒక రివర్ దగ్గర సెటిల్ అవుతారు. ఓకే, అది ఏదో ఒక నది ఉంటుంది, దాని పక్కనే సెటిల్ అవుతారు. కాశీ అది ఒకటి ఆప్షన్. అది మనం ఇక్కడ చూస్తే కూడా మన ఈజిప్షియన్ సైడ్లో కూడా చూస్తే అంతే కదా, రివర్ పక్కన యూఫ్రటిస్ కానివ్వండి, నైల్ కానివ్వండి, దాని పక్కనే సెటిల్ అవుతారు అందరూ. కాశీ ఈజ్ ద ఓన్లీ అన్బ్రోకెన్ సివిలైజేషన్. 5000 సంవత్సరాలు అన్బ్రోకెన్. అక్కడ మిగతా అన్నీ ఇప్పుడు కనిపించట్లేదు ఇక్కడ. కాన్స్టాంటినోపుల్ తీసుకోండి, మిగతా అన్నీ బ్రోకెన్ సివిలైజేషన్స్ అయిపోయినాయి. కానీ మన దగ్గర ఈ హిస్టరీ చెప్తున్నప్పుడు ఈ సినిమా అందరు వెళ్ళి చూడాల్సిందే. కానీ సినిమా చూసి బాగుందిలే అని చెప్పి బయట చెప్పడానికి, కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఆ సినిమా అయిన తర్వాత నేను అనుకుంటా బహుశా పార్ట్ 2 ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డెలిబరేట్గా వాళ్ళు అబ్రప్ట్గా ఎండ్ చేశారు. ఏం జరిగింది దాని తర్వాత? జింజీకి ఎందుకు పంపించారు? తమిళనాడుతో ఏం సంబంధం మరాఠాలకి? తంజావూరుతో మరాఠాస్కి ఏం సంబంధం? ఇది చాలా ఇంకా హిస్టరీ దానికి ఉందన్నమాట. సాడ్లీ తమిళనాడులో బుక్స్లో కూడా అక్కడ ఔరంగజేబ్ పేరు బాబర్ అక్బర్ కనిపిస్తాడు, కానీ శివాజీ పేరు ఇంపాక్ట్ ఇంకెక్కువ అక్కడ. ఇంకా అక్కడ మీరు చెప్పక్కర్లేదు, అక్కడ హిందుత్వం అంటే వాళ్ళకి అసలు పడదు. సో మనం అపాలజెటిక్ కాకూడదు ఎప్పుడు. మనం ఎవరితో పోరాటం చేసి గెలిచినామో ఓడిపోయినామో సరే, ఆడ 100 బ్యాటిల్స్ 10 బ్యాటిల్స్ ఓడిపోయి ఉంటాం, అది మన దగ్గరే ఉన్న ట్రైటర్స్ చేసిన పని అదంతా. కానీ ఆ హిస్టరీ అందరికి చెప్పాల్సింది. ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్ ఒకరు, షీఈ్ రిటర్న్ ఆమె 2-3 బుక్స్ రాసిన ఇప్పుడు దాకా, మానోషి అని చెప్పేసి. ఆమె రాసిన పుస్తకాలు ఉంది, ద కింగ్స్ క్వీన్స్ హు వన్ ద బ్యాటిల్స్ అని చెప్పేసి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ బుక్స్ కొని పిల్లలకి ఇవ్వాలి. సో ఈ హిస్టరీ బుక్స్లో కూడా కరెక్షన్ మనం చాలా మటుకు చేయాల్సింది. అది చేసి పిల్లలకి హిస్టరీ అనేది ఏంటనేది సపరేట్గా, ఎందుకంటే మనకి హిస్టరీ ఒక చాప్టర్ అయిపోయింది ఇప్పుడు అంతే. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్ అన్ని ఇట్లా నడుస్తుంటాయి క్లాస్ రూమ్లో. కానీ పిల్లలకి ఏం జరిగింది అనేది ఒక సిరీస్గా తీసుకొస్తే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడుతున్న తెలుగులో విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఈ మాట, సురేష్ గారు ఇది దూరదర్శన్ చేస్తే ఎంత బాగుంటుందని. మన దేశంలో ఎంతో పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, వాళ్ళు పొలిటికల్ వైపు కానివ్వండి, మిలిటరీ వైపు కానివ్వండి, మిగతా ఎవరైనా కానివ్వండి, వాళ్ళ గురించి సిరీస్ ఆఫ్ దూరదర్శన్ చేస్తే ఎంత బాగుంటుందని. అది బాగుంటుంది అది, బట్ అది దానికి కష్టపడాల్సింది, ఎందుకంటే రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో చాలామంది అంటారు రీసెర్చ్ బుక్స్లో కనిపించేది ఏం లేదని. బ్రిటిష్ మ్యూజియంలో ఉంటుంది కదా చాలా మటుకు. డాక్టర్ విక్రమ్ సంపత్ ఉన్నారు, సవర్కర్ గురించి పుస్తకాలు రాస్తారు. అతను కూడా చాలా పెద్ద వాల్యూమ్ రాశారు, కింగ్స్ అండ్ క్వీన్స్ హు నెవర్ లాస్ట్ ఎ బ్యాటిల్, అంటే ఓడిపోలేదు భారతదేశం, వాళ్ళ గురించి రాశారు పెద్ద పుస్తకం. దాన్ని కన్వర్ట్ చేయండి, కన్వర్టెడ్ ఇంటూ మానసి సెన్గుప్తా కానివ్వండి, విక్రమ్ సంపత్ గారు కానివ్వండి, వీళ్ళ బుక్స్ తీసుకొని హిస్టరీ పిల్లలకి నేర్పియాలి మనం. అన్నిటికంటే బెస్ట్ ఓటీటీ సిరీస్. సో ఇప్పుడు చూసిన సినిమా మొత్తం 2 గంటలు 45 నిమిషాలు. సో మీరు ఆ 2 hours 45 minutes బ్రేక్ చేసి మీరు హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే హిస్టరీ విల్ బి ఫార్ మోర్ డీటెయిల్డ్. దాంట్లో కూడా కాంట్రవర్సీస్ ఉంది, పాలిటిక్స్ బిట్వీన్ శివాజీస్ వైఫ్ అండ్ రాజారాం కానివ్వండి, మిగతా వాళ్ళతోని వాళ్ళ దెన్ యశుబాయ్ అండ్ అక్కడ ఇంకొక పాలిటిక్స్ అక్కడ జరిగింది. సో బట్ ఓవరాల్ ఒకటే ఏముండే వాళ్ళందరికీ, ఈ ముఘల్ సామ్రాజ్యాన్ని ఓడించాలి అంతే. ఇంటర్నల్ పాలిటిక్స్ ఏదైనా అది ఏ ఫ్యామిలీలోనే ఉంటుందండి, అది ఎక్కడ ఉండదు, ఇప్పుడు కూడా ఉంది కదా. కానీ అన్నదమ్ములు కొట్టుకుంటారు అప్పుడప్పుడు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బయట నుంచి కూడా వచ్చినప్పుడు మనం యునైటెడ్ అయిపోతాం. అది చాలా ఇంపార్టెంట్, అది మన దగ్గర జరిగిందనమాట. సో ఈ మూవీ నుంచి కూడా ఒక లెసన్ మనం అదే నేర్చుకోవాలి. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్ అంటారు ఇంగ్లీష్లో. సార్ ఇప్పుడు ఈ శంభాజీ మరణం తర్వాత వాళ్ళ భార్య వాళ్ళ అబ్బాయి ఏమయ్యారనేది చాలా మందికి ఉన్న అనుమానం. తర్వాత వాళ్ళ అబ్బాయి నిజంగానే ఔరంగజేబ్ దగ్గర పనిచేశాడా? శంభాజీ కొడుకు, అంత వీరుడు కొడుకు ఔరంగజేబ్ దగ్గర పనిచేశాడు? పని చేయలేదు, వాళ్ళని బందీగా పెట్టుకున్నారు అక్కడ.
దే వర్ పుట్ అండర్ అరెస్ట్, లిటరల్ అరెస్ట్ అన్నమాట. అది ఎందుకంటే ఔరంగజేబ్ అనుకున్నారంటే ఇన్సూరెన్స్గా పెట్టుకుందాం, వీళ్ళ మా దగ్గర ఉంటే థ్రెటన్ చేయొచ్చు, మీరు అక్కడ ఆక్రమణ చేస్తే చంపేస్తాం వీళ్ళని చెప్పేసి అట్లా పెట్టుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత హీ కేమ్ అవుట్. అండ్ యశుబాయ్ గురించి నాకు హిస్టరీ అక్కడ తెలియదు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, కానీ హీ కేమ్ అవుట్. అతను బయటకు వచ్చి దాని తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని మళ్ళీ స్థాపించారు. కానీ దాని తర్వాత ఎక్కువ టైం లేకుండా మాది అప్పుడు దాకా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసారు కంప్లీట్గా. తో డచ్, దెన్ ఫ్రెంచ్, ఇంగ్లీష్ వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చేసారు అనమాట. కానీ ఈ జింజీకి పంపించిన కొడుకు గురించి రాజారాం, మళ్ళీ దాని గురించి కూడా మనం మాట్లాడాలి. యాక్చువల్లీ ఎక్కడ దాని హిస్టరీ ఏం జరిగింది మనకు తెలియదు. అక్కడి నుంచి జింజీ హిస్టరీలో ఉంది చాలా మటుకు. నేను జింజీలో పెద్ద ఫోర్ట్ ఉంది ఒకటి, వీళ్ళు కట్టింది అంటారు మరాఠాస్. సో తంజావూరు సంగతి ఏంటి, ఇదంతా మన పిల్లలకి, మన పిల్లలు ఎందుకు మనకే చెప్పడానికి ఎవరు లేరండి ఇప్పుడు. అసలు రాజారాం గారి చరిత్ర, శంభాజీ చరిత్ర ఇప్పటి వరకు మనకు తెలియదు సార్. అదే అంటారు, దురదృష్టం అది. సో అదే చెప్తున్నాను మళ్ళీ మనం కొంతమంది హిస్టోరియన్స్ వాళ్ళ ఏం కావాలంటే వాళ్ళు రాసుకున్నారు. ఇప్పుడు ఔరంగజేబ్ గురించి రాస్తున్నప్పుడు కూడా ఈ వాజ్ ద మోస్ట్ బ్రూటల్ కింగ్. ఇక్కడ వచ్చి కూడా మన గోల్కొండ ఫోర్ట్ కాంకర్ చేయడానికి లంచం ఇచ్చి లాస్ట్లో ఓపెన్ చేయించుకున్నాడు. అది సో నాట్ జస్ట్ హిందూ రాజ్యాల మీద, ఈవెన్ ముస్లిమ్స్ రాజ్యాల మీద కూడా. డెక్కన్లో ఆయన చాలా మట్టుకు ఔరంగజేబ్ కాన్సన్ట్రేషన్ డెక్కన్లో ఉండే, ఎందుకంటే ఢిల్లీ వాళ్ళ చేతిలో ఉండిపోయింది వాళ్ళు. సో డెక్కన్ వైపు రావడానికి చాలా ట్రై చేస్తారు. నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఈవెన్ నాట్ జస్ట్ ఔరంగజేబ్, చాలామంది ఇట్లాంటి ఇస్లామిక్ లూటర్స్ ఉన్నారు. మన సోమనాథ్ టెంపుల్ గురించి మన అందరికి తెలుసు, ఎన్నో గుళ్ళు. మా దగ్గర కేరళ వైపు వచ్చిన దాంట్లో టిప్పు సుల్తాన్, హైదర్ అలీ 800 గుళ్ళు పాల్గొట్టారు వాళ్ళు. సో అదంతా ఇప్పుడు హిస్టరీ. ఇప్పుడు దాన్ని చాలా మటుకు రివైవ్ చేస్తున్నారు. రివైవ్ టెంపుల్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ల్యాండ్ లిటిగేషన్ తీసుకొని ఆ టెంపుల్స్ మళ్ళీ కడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ మన చిలుకూరు బాలాజీ, డాక్టర్ రంగరాజన్ గారు, అతను కూడా పాపం చాలా ట్రై చేస్తున్నారు ఈ రివైవ్ టెంపుల్ మూవ్మెంట్ కోసం. పొలిటీషియన్స్ని కలిసి వీళ్ళతో మాట్లాడి మన గుడి అంటే ఇప్పుడు అంటే మనం ద విలేజ్ దట్ హస్ లాస్ట్ ఇట్స్ గాడ్ లాస్ట్ ఇట్స్ సోల్ అని చెప్తారు ఇంగ్లీష్లో. సో మన దగ్గరని దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపోయారు బయటికి. ఇప్పుడు మీరు బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళండి, లేకుంటే ఆస్ట్రేలియాకి వెళ్ళండి, జర్మన్ మ్యూజియంస్కి వెళ్ళండి. మోదీ గారు వచ్చిన తర్వాత 381 ఐడల్స్ మూర్తిని తీసుకొచ్చారు వాపస్, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, యూఎస్ నుంచి. ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్. సో మీరు చెప్పిన మాటకి ఇదే మన హిస్టరీ. వీఆర్ నాట్ ప్రౌడ్ ఆఫ్ అవర్ హిస్టరీ. మనం మర్చిపోతున్నాం. ఎందుకు అదంతా మనకు అక్కర్లేదు. మనకు ఎవరు తీసుకొచ్చారు, ఇండిపెండెంట్ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇదే డైలాగులు. కానీ దానికన్నా ముందు కూడా చాలామంది కాపాడుకుని లేకుండా ఈ భారతదేశం ఉండకుండా పోతుంది. దిస్ షుడ్ బికమ్ ఎన్ ఇస్లామిక్ రిపబ్లిక్. అది మర్చిపోకూడదు మనం. సో ఈ సినిమాతోని కూడా మనం నేర్చుకోవాల్సిందంటే ఇట్ ఈస్ అంబిషన్ టు రీటైన్. ఒక అంబిషన్ ఉండే భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా కాపాడుకుందామని చెప్పేసి. దాట్ ఈస్ అల్టిమేట్ ఎయిమ్ అనమాట. సరే మన దగ్గర బుద్ధిజం ఉండే చాలా మటు హిస్టోరియన్స్ అంటారు ఇప్పుడు, ఈ లెఫ్టిస్ట్ హిస్టోరియన్స్, కమ్యూనిస్ట్ వాళ్ళు, అరే మీరు బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ పాల్గొట్టి అక్కడ గుడిలు కట్టుకున్నారని చెప్పి. అది చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ ఒరిజినల్లీ జైన్ టెంపుల్స్ ఉండే చాలా మటుకు అక్కడ. సో ఇట్ వాజ్ జైన్ కల్చర్ ఉండే అక్కడ, మనకు తెలియదు. ఒక టైంలో ఉండే, కానీ జైన్ కల్చర్ వాజ్ వెరీ వైడ్ స్ప్రెడ్. ఇప్పుడు నాగార్జున సాగర్ తీసుకోండి, నాగార్జున కొండ కూడా అప్పుడు అక్కడ గౌతమ్ బుద్ధ తర్వాత స్ప్లిట్ అయింది కదా. వాళ్ళ మహాయాన ఒకవైపు వెళ్ళిపోయారు, వీళ్ళు ఒకవైపు వెళ్ళిపోయారు. నార్త్ ఈస్ట్ ఏషియా ఒకవైపు, ద ఎంటైర్ పీపుల్. అటు ఏమో టు ద నార్త్ టువర్డ్ టిబెట్, అది ఇంకో స్టెప్ ఆఫ్ బుద్ధిజం వెళ్ళిపోయింది అక్కడికి. సో హిస్టరీ ఉన్నాయి మన దగ్గర, లేదని కాదు. బట్ బుద్ధిస్ట్ మోర్ ఆర్ లెస్ ఒక రిలీజియస్ కల్చర్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు వైలెంట్గా ఎప్పుడు ఏదో పెద్ద ఫైటింగ్కి ఎక్కడ వెళ్ళలేదు వాళ్ళు. కానీ మన దగ్గర ఉన్న రాజులు ఎవరైనా చూడండి, ఈవెన్ మన కాకతీయాస్ గురించి మనకు ఎంత తెలుసు. వరంగల్ నుంచి మాట్లాడుతున్నప్పుడే మన వాళ్ళు ఉన్న ఇక్కడ లోకల్ కాంగ్రెస్ పొలిటీషియన్స్, టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ అపాలజిటిక్గా మాట్లాడతారు. మన ప్లేసెస్ పేర్లు చూడండి, సికింద్రాబాద్, హైదరాబాద్, ఇదంతా పేర్లు మార్చుకున్నారు. అవును, అదేది ఈ 6 generations అసబ్జాయి డైనాసిటీలో మార్చుకున్నారు పేర్లు. సో సరే పేర్లు మార్చడానికి ఐఎమ్ నాట్ ఫార్ ఇట్. చాలామంది అంటారు భాగ్యనగర్ అని పెట్టుకుంది. సరే మీరు చెప్పుకోండి భాగ్యనగర్ అని చెప్పి, కానీ అది పేరే మార్చుతున్నారు కదా. వాట్ అబౌట్ ద యాక్చువల్ థింగ్స్? ఎన్నో గుడులు ఇప్పుడు కూడా ఆ టైం నుంచి మొన్న జైన్ కొన్ని ఆర్టిఫాక్ట్స్ దొరికితే ఆర్కియలాజికల్ సర్వే, నేను ఇక్కడ జైన్ కమ్యూనిటీ వాళ్ళకి చెప్పాను, మీరు వెళ్ళి వాళ్ళతో హెల్ప్ చేసి కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది, ఒక మ్యూజియం లాగా సెటప్ చేస్తే. కానీ మూర్తులు మ్యూజియంలో పెట్టడానికి కాదు, గుడిలో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ రాజుల గురించి కూడా మీరు అడిగిన ప్రశ్నకి ఏమైంది హిస్టారియన్స్ దగ్గర అడగాలి. నేను కూడా చాలా మటు రీసెర్చ్ చేస్తున్నాడు, అదే చూశాను. 2-3 డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి హిస్టరీ అక్కడ కూడా.
ఓకే సార్. అంటే ఇప్పుడు మనకు బేసిక్గా చూడ్డానికే స్వతంత్రం వచ్చింది కానీ 1947 తర్వాత ఇండైరెక్ట్గా మళ్ళీ మనం బానిసత్వంలోనే ఉన్నాం. 5 ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడి నుంచే హిస్టరీ మారుతూ వచ్చింది, వాళ్ళ ఇష్టానికి తీసుకున్నారు అనే వాదన ఉంది కదా సార్. దానికి అది కరెక్టే. భారతదేశంలో ఒకటే కాదండి, నాట్ అట్ ద సెంట్రల్, కేరళలో ఎప్పుడైనా అది యూడిఎఫ్ కానివ్వండి, ఎల్డిఎఫ్ కానీ ఎవరు పరిపాలిస్తే కానీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆల్వేస్ ఒక ముస్లిం దగ్గర ఉంటుంది. ఈసారి ఒక మార్పు వచ్చింది అంతే, కానీ ఎప్పుడు జనరల్లీ ఒక ముస్లిం దగ్గర ఉంటుంది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఎందుకని అడగండి, అది నాకు కూడా ఆన్సర్ లేదు దానికి. మేబీ వాళ్ళ రిలీజియన్ని ప్రాపగేట్ చేయడానికి, లేకుంటే వాళ్ళ టైప్ స్కూల్ సెటప్ చేయడానికో, వాళ్ళు ఎంకరేజ్ చేసిన పుస్తకాలు బయటికి రావడానికో ఇదంతా ఉంటుంది. ఎందుకంటే మన రోమిలా తాపారి, ఇర్ఫాన్ అబీ మనం మాట్లాడుకొని వాళ్ళగా ఇంకా చాలామంది ఉన్నారు లెఫ్టిస్ట్ హిస్టోరియన్స్ మన పుస్తకాలు రాస్తారు. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఎక్కడికి ఏం చేస్తారు హిస్టరీ బుక్స్లో, వీళ్ళందరినీ తీసుకొచ్చారు కదా, ఈ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కానివ్వండి, మిగతా ఎవరైనా కానివ్వండి, దే హ్యాడ్ దేర్ థింగ్. మీరు వాళ్ళ హిస్టరీ చూడండి ఒకసారి. వాళ్ళకి థాట్ ప్రాసెస్ తీసుకొచ్చారు, ఈ థాట్ ప్రాసెస్ ప్రకారమే ఉండాలని చెప్పి. మీకే ఎందుకు మినిస్ట్రీ చేయాలి, అక్కడ ఒక సంస్కృత్ ప్రొఫెసర్ని పెడితే ఎట్లా ఉంటుంది. ఇన్ఫాక్ట్ సంభాజీ మహారాజ్ వాజ్ గ్రేట్ సంస్కృత్ ఆయన సంస్కృత్ని చాలా ఎంకరేజ్ చేశారు. అది కూడా మనకి చాలామంది ఇప్పుడు దయానిధి మారన్ పార్లమెంట్లో మనం లేచి సంస్కృత్ ఎందుకు ఆర్ఎస్ఎస్ అంటున్నారు. అరే ఆర్ఎస్ఎస్ ఏంటంటే భయ్యా నీకు తెలియదు సంస్కృత్ ఎవరెవరు ప్రాపగేట్ చేశారు. సంభాజీ మహారాజ్ గురించి మాట్లాడుతాం, హీ వాజ్ అ గ్రేట్ ప్రొపోనెంట్ ఆఫ్ సంస్కృత్. ఇప్పుడు నిజమైన వీరుడు సంభాజీ గురించి మాట్లాడితే కూడా హిందుత్వ రంగు, బీజేపీ రంగు, ఆర్ఎస్ఎస్ రంగు ఇవే పులుముతున్నారు తప్ప. ఇది మీకు రాజస్థాన్లో కూడా కనిపిస్తుందండి. మీరు అక్కడ వెళ్ళి మహారాణా ప్రతాప్ గురించి మాట్లాడుతున్నాడు, మేవార్ కానివ్వండి, అటువైపు వెళ్తే మాట్లాడితే కూడా అదే అంటారు. కుంభల్గఢ్ ఫోర్ట్ వెళ్ళి చూడండి, మెహరాంగఢ్ ఫోర్ట్ చూడండి, ఎట్లాంటి ఫోర్ట్స్ కట్టారు వాళ్ళు. అసలు దానికి అక్కడ వెళ్ళడానికి ఏ ఆర్మీ వెళ్ళలేకపోతారు, అక్కడ అంత బాగా కట్టారు. సో ఈ చెప్పినట్లు దౌలతాబాద్ ఫోర్ట్ అంటారు ఇప్పుడు అక్కడ ఔరంగాబాద్లో, ఇప్పుడు షాంబాజీనగర్. ఇక్కడ మన గోల్కొండ ఫోర్ట్ కూడా అంత ఈజీ కాదు ఆక్రమించడం. కానీ అట్లా ఆ స్ట్రాటజీ ఉండే అన్నమాట ఆ టైంలో. ఏది మనం మాట్లాడుతున్న 16th century 17th centuryలో ఒక నేవల్ బేస్ కట్టడం. ఇప్పుడు మోదీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పేరు కూడా మార్చారు, ఇన్సిగ్నియా, శివాజీ గారు ఇన్సిగ్నియా, నేవల్ ఇన్సిగ్నియా మనం నేవీ వాడుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది. సో వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ అ హిస్టరీ. కానీ ఎప్పుడు అది ఒక్కొక్కసారి చేస్తున్నప్పుడు అదే అంటారు, మళ్ళీ ఓవైసీ కానివ్వండి, వీళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు కానివ్వండి, రాహుల్ గాంధీ కానీ మళ్ళీ హిందుత్వం తీసుకొస్తున్నారండి. నెవర్ బి అషేమ్డ్ ఆఫ్ యర్ హిస్టరీ. అది ఎప్పుడు మన హిస్టరీని అపాలజీస్ చేయక్కర్లేదు. మన భారతదేశంలో వీఆర్ వెరీ ప్రౌడ్ సివిలైజేషన్. అది ఎవరైనా ఉండొచ్చు అండి, మరాఠాస్ ఉండొచ్చు, కాకతీయాస్ ఉండొచ్చు, డౌన్ సౌత్ నుంచి ఎవరైనా ఉండొచ్చు, రాణి అబ్బక్క ఉండొచ్చు, మన ట్రావెంకూర్ రాజాస్ ఉండొచ్చు, ఎవరైనా అహోం రాజా, చాలామంది ఉన్నారు. సి ద బ్రంట్, మనం ఇంగ్లీష్లో ఎప్పుడు అంటే ద బ్రంట్ ద అటాక్ నార్త్ ఇండియాలో జరిగిందండి. ఈ అటాకర్స్ వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అటు పర్షియా నుంచి వచ్చిన టైంలో మనం 16th 17th century మాట్లాడుతున్నాం. వాళ్ళు వచ్చిందంతా ఇస్లామిక్ ఇన్వేషన్తో వచ్చారు. అది మిగతా రాజ్యాలను కూడా వెళ్ళారు. వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు ఒక వేవ్ తర్వాత ఒక వేవ్ వచ్చారు వాళ్ళు. సో ద ఎంటైర్ ఇంపాక్ట్ ఫస్ట్ నార్త్ ఇండియా మీద పడ్డది. దానికోసం మీరు చూడండి సౌత్ ఇండియాలో ఎక్కువ ఇంపాక్ట్ లేదు. కానీ మీరు హంపీకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది మీకు. హంపీలో ఇంత పెద్ద విజయనగర సామ్రాజ్యాన్ని, మనం విజయనగర రాజులను మర్చిపోతున్నాం మనం. వాళ్ళు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేసుకొని లాస్ట్లో చూడండి ఇప్పుడు వెళ్ళి చూస్తే అసలు ఏడుపు వస్తుంది. మొత్తం ఆ గుడి ఒకటే నిలబడి ఉంది అంతే, విరూపాక్ష టెంపుల్. మిగతా అన్నీ పోయింది కంప్లీట్గా. ఎంత మన తక్షశిల చూడండి, నలంద చూడండి, ఆ బుక్కులని తగలబెట్టారు. 6 నెలలు దాకా బుక్కులు కాలుతూనే ఉంటుంది. సో దే డెలిబరేట్లీ ట్రై టు డిస్ట్రాయ్ అవర్ సివిల్. దానికోసం మీరు చూడండి ఎప్పుడైనా మన దగ్గర హిస్టోరియన్స్ బయట నుంచి వచ్చారు, హ్యూన్ సాంగ్ ఉండొచ్చు, వీళ్ళందరూ ఉండొచ్చు, వాళ్ళు వచ్చి మన దేశం గురించి రాశారు. భారతదేశం ఇంత రిచ్ కల్చర్ ఉందని చెప్పి. మన దగ్గర నేను ఒక 2 సంవత్సరాల ముందు వర్క్ విత్ ద లేడీ కాల్ సహానా సింగ్. ఆమె హిస్టోరియన్, చాలా పెద్ద హిస్టోరియన్. ఆమె సురేష్ మన క్యాలెండర్ చేయబోతున్న ఒక యూనివర్సిటీ కోసం. వాళ్ళు ఏమంటారంటే భారతదేశంలో 12 పాత యూనివర్సిటీల గురించి తీసుకుందామని చెప్పి నేను ఫస్ట్ ఆమె 30 యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసిన తర్వాత నారో డౌన్ చేసి 12కి తీసుకొచ్చాను. దాంట్లో యూజువలీ నలంద, తక్షశిల ఉంటుంది, కానీ దాని తర్వాత కల్కట్టా వైపు ఒకటి ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆమె నా హెల్ప్ ఎక్కడ అడిగిందంటే కేరళలో సురేష్ ట్రివాండ్రం దగ్గర కాంతల్లూరు శాల అని చెప్పి ఒక యూనివర్సిటీ ఉండని చెప్పి. నేను చెప్పాను మేడం నేనైతే వినలేదు, అండ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ట్రివాండ్రం, ఐఎమ్ ఫ్రమ్ ట్రిచూర్ కేరళలో, విచ్ ఇస్ మిడ్ పార్ట్ ఆఫ్ కేరళ. కానీ కనుక్కుంటా అని చెప్పాను, ఎందుకంటే అక్కడ ట్రివాండ్రం అనగానే దేర్ వాజ్ అమాల్గమేషన్ తమిళ్ అండ్ కేరళ ఒక మిక్స్ కల్చర్ ఉంటుంది ఆ ఏరియాలో. సరే అని చెప్పి నా ఎక్స్ కొలీగ్ జనం టీవీలో నాకు ఎక్స్ కొలీగ్ని పంపించాను అక్కడ. ఆయన పంపించాను, నాకు నువ్వు వెళ్ళి చూడు బాబు, అక్కడ వెళ్ళి ఏముంది అక్కడ చూడమని చెప్పాను. సో అతను వెళ్ళి చూసి అక్కడ పెద్ద గుడి ఉంది ఎప్పుడు, కానీ యూనివర్సిటీ గురించి ఎవరికి తెలియదు. కానీ ఎవరో ఒక జైన్ ప్రీస్ట్
అతను రాసిన పుస్తకం ఒకటి ఉంది, దాని నుంచే ఇది హిస్టరీ బయటపడ్డది. దట్ కాంతలూరు శాలలో ఆ టైంలో ఐసోటరిక్ లిటరేచర్ గురించి మాట్లాడతారంట, థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడతారంట. యూనివర్సిటీ ఎక్కడి నుంచి వచ్చారు, ఇండోనేషియా వైపు నుంచి, ఇటు ఈజిప్ట్ నుంచి వచ్చే స్టూడెంట్స్ వచ్చారంట అక్కడికి చదువుకోవడానికి. సో మన దేశ హిస్టరీ ఎంత రిచ్ అంటే మన కల్చరు, మనం దాని గురించి మర్చిపోతున్నాం. మన కట్టిన ఇప్పుడు కూడా ఎంత పెద్ద బిల్డింగ్లు ఇప్పుడు కూడా ఉన్నాయండి, ఎక్కడ పోలేదు. గుడులు చూడండి ఎన్ని పాత టెంపుల్స్ ఉంది ఇప్పుడు కూడా. ఖజురావు చూడండి, క్యాల్కులేషన్, జంతర్ మంతర్కి వెళ్ళండి, క్యాల్కులేషన్ చూడండి ఎంత క్యాల్కులేట్ చేశారు. సన్ మూమెంట్ గురించి టైం చెప్తారు వాళ్ళు. జీరో ఇన్వెంట్ చేసింది మనమే కదా. అట్లా చాలా ఉన్నాయి మనకి, కానీ మన పిల్లలకి ఇదంతా నేర్పియట్లేదు. చాణక్యుని కూడా ఎప్పుడో ఒక కన్నింగ్ లాగానే పోర్ట్రే చేశారు తప్ప ఆయన రాజనీతిజ్ఞం ఎంత గొప్పది. అలెగ్జాండర్ లాంటి వ్యక్తి దండయాత్ర చేయడానికి భయపడ్డ ఒక గొప్ప మేధావైన అట్లా చాణక్య స్ట్రాటజీ మిలిటరీ స్కూల్స్లో వాడుకుంటున్నారు ఇప్పుడు చూడండి, మిలిటరీ స్కూల్స్లో వాడుకుంటున్నారు. అంటే అంత స్పెసిఫిక్గా చాణక్యది స్ట్రాటజీస్, అర్థశాస్త్రం ఉండొచ్చు ఏదన్నా. అది ఇప్పుడు కూడా చాణక్య గురించి మాట్లాడదు ఎవరైనా. అమిత్ షాని మాట్లాడు చాణక్య ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. కొంచెం కన్నింగ్ పొలిటీషియన్ ఎవరైనా ఉంటే అది ఒక నెగటివ్ చాణక్య. అదే మళ్ళీ అది హిస్టరీ. దిస్ ఇస్ అగైన్ డ్యూ టు హిస్టరీ. అర్థశాస్త్రం ఎంతమంది చదివారండి? కౌటిల్య అర్థశాస్త్రం చాలా బ్రిలియంట్. సో మనం ఈ మన బుక్సే చాలు మనకి, మన పుస్తకాలే చాలు మనకి. మహాభారత అనేది మనం చాలా వరకు చెప్తాను, మేనేజ్మెంట్ కాలేజెస్లో వాడుకుంటారు ఇప్పుడు స్ట్రాటజీ గురించి. ఎందుకంటే మహాభారత్లో హీరోస్ ఉన్నారు, విలన్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ రామాయణం లాగా. ఓకే, రామాయణంలో కూడా ఉన్నారనుకోండి, కానీ ఫ్యామిలీ ఇక్కడ అదేం లేదు. ఇక్కడ అందరూ, ఈవెన్ లార్డ్ కృష్ణ ట్రైడ్ ఇస్ బెస్ట్ ఇన్ దట్ వార్, ఎందుకంటే యూఆర్ ఫైటింగ్ అన్జస్ట్ వార్ దానికోసం. సో మనం మాట్లాడుతున్నప్పుడు హిస్టరీ గురించి, ఈ సినిమా వచ్చిన తర్వాత సంభాజీ, మన సినిమా గురించి అందరికీ స్పాయిలర్స్ అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో. వీ షుడ్ నాట్ గివ్ అవే ద స్టోరీ అందరికి తెలుసు, చదువుకుంటే తెలిసిపోతుంది ఏం జరిగింది, ఔరంగజేబ్ ఏం చేశారు, ఎట్లా పట్టుకున్నారు, అక్కడ పెద్ద డిబేట్ ఉంది. ఆయన్ని పట్టుకున్న తర్వాత ఏం చేశారు, టార్చర్ జరిగింది, 40 రోజులు టార్చర్ చేశారు, దాంతో చంపేశారు, కన్వర్ట్ చేయమని ఆఫర్ ఇస్తే కన్వర్ట్ చేయనన్నారు. ఇదంతా చూస్తున్నా. ఈవెన్ గురు గోబింద్ సింగ్ టైం నుంచి కూడా, పంజాబ్ వైపు నుంచి మీరు వస్తే కూడా అదే స్టోరీ వస్తుంది మీకు. ఓకే, సో మన హిస్టరీ ఎక్కడెక్కడో ఉంది, కానీ దాన్ని దాచిపెట్టారు వీళ్ళు. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, మన 60 సంవత్సరాలు వీరు పరిపాలించారు కదా కాంగ్రెస్ వాళ్ళు. దే హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ టోల్డ్. సార్ ఇదన్న వందల చరిత్ర, తెలంగాణ సజీవ సాక్ష్యం సార్. ఒక 70-80 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితమే నిజాం దౌర్జన్యాలకు వాళ్ళ ఆ గాయం ఇంకా మానలేదు. ఇది కళ్ళ ముందు కనిపిస్తుంది. అయినా కూడా అందరినీ చాలా బుజ్జగించి, ఏదో మతం మార్చినట్టుగా బుజ్జగించి ఇక్కడ పాలన చేసినట్టుగానే వీళ్ళు పోర్ట్రే చేస్తారు. ఎన్ని దౌర్జన్యాలు, వేటి మీద పన్నులు, మాతృత్వం మీద కూడా పన్ను వేసిన మహానుభావులు వాళ్ళంతా, అవి తుడిచలేరు కదా వాళ్ళు. మీరు రజాకార్ సినిమా వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ రీసెర్చ్. దానికోసం ఒక్కొక్క పుస్తకం చదివితే, అండ్ దట్ టు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ఏదో మనం ఎవడో రాసిన పుస్తకాలు కాదు, మన హిస్టోరియన్స్ రాసిన పుస్తకాలను చూస్తే కూడా ఎంత దౌర్జన్యం అండి రజాకార్ వాళ్ళు చేసినది. ఏం నిజాం కమాండ్ లేకుండేనా అప్పుడు ఉండే, కానీ ఒక రిలీజియన్ కోసం, ఒక మతం కోసం రజాకార్ని రోడ్డు మీద దింపి పాకిస్తాన్తో చేరిపోతాను. కానీ లక్కీలీ సర్దార్ పటేల్ గారు ఉన్నారని చెప్పి ఇంత జరిగింది, లేకుంటే అది కూడా ఉండకపోతుండే. పాకిస్తాన్ కూడా బిన్ సిట్టింగ్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్నట్లు అటుపక్క. సో హిస్టరీ కూడా మన దగ్గర మీరు చెప్పిన పాయింట్ కదే, ఇక్కడ కూడా జరిగిన హిస్టరీలో, డెక్కన్ హిస్టరీలో, ఎందుకంటే మన అందరూ మాట్లాడుతున్నప్పుడు హిస్టరీ అని, ఈ ఔరంగాబాద్ అని చెప్పే ప్లేస్ వాజ్ అండర్ నిజాం. ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఉండే అది ఒక టైంలో. సో దాని ఇన్ఫ్లుయెన్స్ అక్కడ కనిపిస్తుంది. దానికోసం మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. చాలామంది ఉర్దూ అంటారు హైదరాబాద్లో. ఉర్దూ కాదు మనం మాట్లాడేది, దఖ్ని అంటారు దీన్ని. దీంట్లో మరాఠీ వర్డ్స్ ఉంటుంది, దీంట్లో కన్నడ వర్డ్స్ ఉంటుంది. హౌ, కైకు, ఇదంతా మరాఠీ వర్డ్స్ నుంచి వస్తుంది అన్నమాట. సో మనకి మాట్లాడుతున్నప్పుడు అది యూజ్ చేస్తాం. ఒక మిక్స్డ్ కల్చర్ చాలా బాగుంటుంది. ఓల్డ్ సిటీకి వెళ్ళి ఆ కల్చర్ ఒకటి చూడడం అన్నీ బాగానే ఉంది. కానీ అప్పుడున్న హిందువులు, మన హిందూ రిలీజియన్స్ మోర్ దెన్ 5000 years ఓల్డ్. ఇప్పుడు కనిపిస్తున్నంత అందంగా అయితే అప్పుడు లేదు. ఈ మిక్స్డ్ కల్చర్ వచ్చి ఇప్పుడు అందంగా కనిపించడం వెనక ఎంతో మంది త్యాగాలు, ప్రాణాలు, మానాలు ఇవన్నీ మర్చిపోతాయి. ఎందుకంటే క్రెడిట్ ఇస్తున్న మన ఇండిపెండెన్స్కి ఇద్దరికే, మహాత్మా గాంధీ, నెహ్రూ. మీద ఎవరు ఏం చేయలేదంట, యాక్సెప్ట్ చేయలేదు సార్. ఇప్పుడు నెహ్రూ, మహాత్మా గాంధీ రెండో కోణం చెప్తే చెప్పడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నాం మనం. 1921లో ఐ థింక్ ఇయర్ ఈజ్ కరెక్ట్, ఇండియన్ నేషనల్ ఆర్మీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళు అండమాన్స్లో ఇండియన్ ఫ్లాగ్ రైజ్ చేశారు ఫస్ట్ టైం. టెక్నికలీ అప్పుడే క్లిమెంట్ అట్లీ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మనకు స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఆయన డిసైడ్ చేశారు స్వాతంత్రం ఇవ్వడానికి. అతని దగ్గర ఇంటర్వ్యూ చేస్తున్నాడు, అడిగారు మీరు ఈ మహాత్మా గాంధీ గారిని భయపడి మీరు ఇస్తున్నారా స్వాతంత్రం భారతదేశం అంటే? కాదు,
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, మా మొత్తం నేవీని ఆర్మీని మొత్తం ఇన్ఫిల్ట్రేట్ చేసేసారు, పెద్ద మ్యూటినీ జరిగింది, ఇంకా పెట్టుకుంటే ఆయనతో తలకానొప్పి మాకు కాదు అని చెప్పేసి మేము స్వాతంత్రం ఇస్తున్నాం అని చెప్పారు. సో అక్కడ కూడా మా చూడండి ఎట్లా మా నేతాజీని పక్కన పెట్టేశారు మొత్తం. సర్దార్ పటేల్ రోల్ ఇన్ యూనిఫికింగ్ 560 ఆల్మోస్ట్ 550 యూనియన్ చిన్న చిన్న రాష్ట్రాన్ని ఒక పెద్ద రాష్ట్రంగా చేశారు భారతదేశం అని చెప్పి. అతను ఆ రోల్ కూడా నెహ్రూ కంప్లీట్లీ ఎక్లిప్స్ చేసేసారు. పాకిస్తాన్కు నిధులు ఇస్తే తప్ప దీక్ష విరమించిన మహానుభావులు ఉన్నారు మనకు. అది కూడా కాదు, మీరు పాకిస్తాన్ వైపు నుంచి అది అంబేద్కర్ గారు చాలా బాగా రాశారు అతని పుస్తకంలో. కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగాలి ఉండే, ఇక్కడున్న ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళాలి, అక్కడున్న హిందువులు ఇక్కడ రావాలని చెప్పి అంబేద్కర్ గారు రాశారు. జరగలేదు. దట్ హీ సెడ్ దట్ టైమ్ ఇట్స్ ద బిగ్ మిస్టేక్. ఆ మిస్టేక్ ఇప్పుడు మనకు తెలిసిపోతుంది, ఇప్పుడు తెలుస్తుంది అది. సరే మన హిస్టరీని మార్చలేము అంటే అప్పుడేం జరిగిందని మార్చలేము, ఇప్పుడు రిటర్న్ రివైండ్ చేసి బ్యాక్ టు ద ఫ్యూచర్ అని చెప్పి అక్కడికి వెళ్ళలేం మనం. జరిగింది. కానీ ఎవ్రీ హిందూ, ఇది నాకు ఇక్కడే చాలామంది పిల్లలు కూడా బాధ అనిపిస్తుంది, గుడికి వెళ్ళడానికి వీళ్ళకి అంత ప్రౌడ్ కాదు. గుడికి వెళ్ళారు మన పిల్లలు, బొట్టు పెట్టుకోండి, అది కూడా పెద్ద ఇష్యూ. ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? చాలామంది ఉన్నారు ఇప్పుడున్న యంగ్ జనరేషన్, వోక్ జనరేషన్ అంటాం మనం దాన్ని. వాళ్ళకి ఇదంతా క్వశ్చన్, దేవుడు ఉన్నాడా లేదా. వెరస్ యూ సీ ఎ ముస్లిం ఆర్ ఎ క్రిస్టియన్, వాళ్ళు ఫ్రైడే రోజు మాస్కి వెళ్తారు, మస్జిద్కి వెళ్తారు ప్రేయర్స్కి. క్రిస్టియన్ సండే రోజు వెళ్తారు 100%. సండే హాలిడే అనేది ఎంత కుట్ర సార్, ఇక్కడ బ్రిటిషర్స్ చాలా ప్లాన్డ్గా వాళ్ళ సండేకి హాలిడే ఇచ్చారు. నాకు అదేం కంప్లైంట్ లేదు, మీరు కంప్లైంట్ ఫ్రైడే పెట్టుకోండి, సండే పెట్టుకోండి, ఎప్పుడైనా హాలిడే ఒక రోజు రావాలి ఎట్లా. కానీ వాళ్ళు వెళ్తారు. మనోళ్ళు అదే టైంలో శనివారం రోజా లేకుంటే ఇంకా హనుమంత్ ఆ టైంలోనే ఎవరికైనా మన దేవుళ్ళు అందరికీ ఒక రోజు ఉంది, వెళ్ళరు. ఎవరైతే ఏముంది అక్కడికి ఎందుకు, మనం హిస్టరీ చెప్పట్లేదు మన పిల్లలకి. కేరళ స్టోరీ అనే సినిమా వచ్చినప్పుడు అండ్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ విత్ దట్ ఆల్సో. కేరళ స్టోరీలో ఒక డైలాగ్ ఉంది లాస్ట్, మీకు గుర్తుంటుంది. కమ్యూనిస్ట్ ఒక అమ్మాయి, అంటే వాళ్ళ ఫాదర్ కమ్యూనిస్టు, ఆమె ఇట్లనే బ్రెయిన్ వాష్ ఆల్మోస్ట్ కన్వర్ట్ అయిపోతుంది. ఆమె వచ్చి వాళ్ళ ఫాదర్కి చెప్తుంది, తప్పు మీది, మీరు నన్ను నేర్పియలేదు. గణేష్ మహారాజ్కి తల ఎనుగుది ఎట్లా వచ్చింది, బాడీ హ్యూమన్ బాడీ ఎట్లా ఉందని చెప్పి ముస్లిం అమ్మాయి అడిగితే నేను జవాబు ఇవ్వలేకపోయాను. లార్డ్ శివ పారి చనిపోతే చేతులు తీసుకొని తిరుగుతున్నారని చెప్పేసి దానికి నేను ఆన్సర్ ఇవ్వలేకపోయాను. నాకు తెలియదు, మీరు చెప్పలేదు. మన పాత సిస్టంలో మన ఇంట్లో గ్రాండ్ మదర్స్ ఉంటుండే, రాత్రిపూట స్టోరీ చెప్తారు వాళ్ళు నిద్రపోయే ముందు. ఇప్పుడు గ్రాండ్ మదర్ అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసాం మనం తీసుకెళ్ళి. సో ఆ జనరేషన్ కంప్లీట్గా ఇప్పుడు వాళ్ళకి అసలు తెలియదు ఏంటనేది. మన రిలీజన్ గురించి ఒక రామాయణమో మహాభారత అక్కడిక్కడ తెలుసు, కానీ దాని తర్వాత కూడా చాలా ఉన్నాయి మనకి హిస్టరీ, అది మనం చెప్పలేకపోతున్నాం. అది లార్డ్ శివ ఉండొచ్చు, గణేష్ మహారాజ్ ఉండొచ్చు, విష్ణు అవతారాలు ఉండొచ్చు, అది కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఏంటది, పరశురామ వాజ్ అ హ్యూమన్ బీయింగ్ లాగా ఉంటారు, కానీ అవతారం మళ్ళీ గౌతమ్ బుద్ధు నడిమిట్లు ఎక్కడ వచ్చారు, దాని నడిమిట్లో. సో ఈజీ రియల్ అవతారా ఆర్ నాట్ అవతారా, అది ఇంకో క్వశ్చన్ ఉంది. ఈ బుద్ధుడు అంటే బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధులు, దశావతార బుద్ధులు ఒకరేనా? అసలు బుద్ధులు ఎంతో మంది ఉన్నారు. అగైన్ మన దిస్ వాట్, ఒక్కొక్కసారి నేను వెళ్ళి డాక్టర్ రంగరాజన్ దగ్గర కూర్చుంటాను చిలుకూరులో, అతనితో మాట్లాడుతుంటే ఒక్క సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడతారు గంట సేపు. ఇట్స్ లైక్ ఎ లెసన్ ఫర్ మీ. అట్లాంటి మేధావులు చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో కాలేజీలో తీసుకెళ్ళండి, ఇంట్రెస్టింగ్గా చెప్తారు వాళ్ళు స్టోరీలు. మీరు కనెక్ట్ చేయాలి. ఇప్పుడున్న జనరేషన్ ఏమైపోయిందంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ జనరేషన్ అంటాం మన వాళ్ళు. 30 seconds ఉంటుంది వాళ్ళకి అంతే, 30 seconds తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అసలు. ఆ 30 secondsలో మీరు వారి అటెన్షన్ పట్టుకోవాలి, దాని తర్వాత వింటారు, మేబీ అది 5 నిమిషాల దాకా వినొచ్చు వాళ్ళు. అది మన దగ్గర చేస్తున్న తప్పులు అనమాట. వీఆర్ మేకింగ్ రిలీజియన్ ఇన్యాక్సెసిబుల్. ఇప్పుడున్న జనరేషన్కి నీకు ఎందుకులే, పూజ చేయాలి కదా, అక్షింతలు వేయాలని వేసేసుకో అంతే కథ. ఎందుకు వేస్తున్నారు? నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. ఇది ప్రాబ్లం అనమాట. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, అది చెప్పట్లేదు, బొట్టు పెట్టుకోవాలి అంతే. సో యూ షుడ్ ఎక్స్ప్లెయిన్. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక్కొక్క దానికి దీపం ఎందుకు వెలిగిస్తాం, సాయంత్రం పూట ఎందుకు వెలిగిస్తాం, అదొక ఎక్స్ప్లెనేషన్. మా దగ్గర కేరళలో సాయంత్రం పూట దీపం వెలిగేసి ఇంటి లోపల నుంచి పూజా రూమ్ నుంచి ఒక ఇంట్లో ఎవరైనా మహిళ ఉన్నా వాళ్ళు తీసుకొస్తారు దీపం 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 అని తీసుకొచ్చి ఫ్రంట్లో పెడతారు, డోర్ స్టెప్ దగ్గర, మన గడప దగ్గర పెడతారు. ఎందుకు? అది ఈవినింగ్ అదొక నా గ్రాండ్ మదర్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, దేవుడిని వెల్కమ్ చేస్తున్నాం, దేవుడి కోసం చేస్తున్నాం అని చెప్పేసి. అది ఒక ఆచారం ఉండేది, కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే. సంభాజీ మహారాజ్ కూడా అదే అయిపోయినా ఒక హిస్టరీ. ఇప్పుడు ఈ సినిమా వచ్చేదాకా ఎవరు శివాజీ మహారాజ్ తెలిసి సంభాజీ ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన జరిగింది. శివాజీ గారికి అఫ్జల్ ఖాన్ ఆయన ఎట్లా చంపారో ఆ స్టోరీ కూడా చెప్పాలి కదా మనం చాలామందికి. టైమ్ ఇస్ కమ్ టు కరెక్ట్ ద హిస్టరీ ఇప్పుడు చాలా మటుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.